నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. కొన్ని రోజుల క్రితం భారత విమానయాన రంగం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇండిగో ఎయిర్లైన్స్కి చెందిన వేలాది సర్వీసులు రద్దవడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యకు ప్రధాన కారణం పైలట్ల కొరత. ప్రస్తుతం ఇండిగో వద్ద 417 విమానాలు ఉండగా రోజువారీగా 2200 సర్వీసులు సేవలందిస్తున్నాయి. దేశీయంగా 90, అంతర్జాతీయంగా 40 ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది. పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది పైలట్లతోనే ఇండిగో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోందని పరిశ్రమ వర్గాలైతే చెప్తున్నాయి. సిబ్బంది, విమానాల సద్వినియోగం, తక్కువ ధరకే ప్రయాణం కల్పించేందుకు రాత్రిపూట సర్వీసులు అధికంగానే నడిపిస్తోంది. దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% వాటా ఈ సంస్థదే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విమానాలు రద్దయినా గందరగోళం ఏర్పడుతుంది. అలాంటి వందల విమానాలు రద్దయితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అసలు ఊహించుకోలేం. దీని పరిష్కారం ఏమిటో దేశం ఆలోచించలేకపోయింది. ఏపీ ప్రభుత్వం చక్కని పరిష్కారం ఆలోచించింది. ఇది విజనరీ లీడర్ వల్లే సాధ్యమవుతుంది. ఈ సంక్షోభం రాకముందే కొన్ని నెలల క్రితమే ఏపీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ యువనేత నారా లోకేష్ ఎంతో ముందు చూపుతో ఆలోచించి జిఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావును ఒప్పించి ఏవియేషన్ హబ్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏవియేషన్ సిటీ కార్యరూపం దాల్చింది. మాన్సాస్ ట్రస్ట్, జిఎంఆర్ గ్రూపుల భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభానికి ఏపీలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్కి సంబంధం ఏంటి అంటారా? ఇక్కడే ఉంది అసలు సంబంధం. విశాఖపట్నం సమీపంలో నిర్మిస్తున్న ఏవియేషన్ హబ్లో వైమానిక రంగానికి చెందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో పైలట్ ట్రైనింగ్ సెంటర్లతో పాటు ఫ్లైట్ మెయింటెనెన్స్, రిపేరింగ్ టెక్నాలజీలో శిక్షణ కేంద్రాలు కూడా వస్తాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇండిగో ఎయిర్లైన్స్ ప్రధాన సమస్య పైలట్ల కొరత. అయితే ఇది ఇప్పటి సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తు సమస్య కూడా. రానున్న 5 ఏళ్లలో ఇండిగో ఎయిర్ ఇండియాతో పాటు భారత పౌర విమానయాన సంస్థలు 2000 కొత్త విమానాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన సంఖ్య ఇది. భవిష్యత్తులో మరిన్ని విమానాల కోసం ఆర్డర్లు కూడా ఇవ్వచ్చు. పెరుగుతున్న ఏవియేషన్ డిమాండ్కి అనుగుణంగా ఇది రెట్టింపైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. డీజీసీఏ అంచనా ప్రకారం 2030 నాటికి ఇండియాలో ఎయిర్లైన్ సంస్థలకు 20,000 మంది కొత్త పైలట్లు అవసరం. ఇంతమంది పైలట్లు రాత్రికి రాత్రి తయారు చేయటం అది అసాధ్యం. దీనికి ఎక్కడో ఒక అడుగు పడాలి, ఎవరో ఒకరు పూనుకోవాలి. కొత్త పైలట్లు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలి. భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎడ్యూసిటీ కోసం గోవా గవర్నర్ పోసుపాటి గజపతిరాజు కుటుంబం భూదానం చేసింది. మాన్సాస్ ఎడ్యూసిటీ ఏర్పాటుకు భూమిని కేటాయించింది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా భూదానం చేయడాన్ని యావత్ దేశం ప్రశంసిస్తుంది. 90% భూములు ఎడ్యూసిటీ ఏర్పాటుకు ఉచితంగా ఇస్తామని అతిథి విజయలక్ష్మి తెలిపిన విషయం సీఎంఓ సెక్రటరీ నమ్మలేకపోయారు. పోసుపాటి వంశానికి ఏవియేషన్ రంగంలో అనుబంధం ఉంది. మాన్సాస్ పేరుతో ఎడ్యూసిటీకి పెడుతున్నారని, అది తమకెంతో సంతోషమని వారు చెప్పడం తనను ఆశ్చర్యపరిచిందని మంత్రి లోకేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యూసిటీ, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు లోకేష్. ఏపీ ఏవియేషన్ సిటీ ద్వారా ఆ అడుగు పడింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే పైలట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా భారత పౌర విమానయాన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు కొంతలో కొంత పరిష్కారం అయితే దొరుకుతుంది. అంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో పైలట్లు తయారవుతారు.
ఇప్పుడు అర్థమైందా ఇండిగో భోగాపురం ఏవియేషన్ హబ్కి ఉన్న అవినాభావ సంబంధం. ఇండిగో సమస్య వస్తుందని తెలియక ముందే, ఈ సంక్షోభం తలెత్తడానికి కొన్ని నెలల ముందే విశాఖపట్నంలో ఏవియేషన్ సిటీ నిర్మించాలని ప్లాన్ చేశారు మంత్రి నారా లోకేష్. దీన్నే విజన్ అంటారు. అటు పైలట్లకి అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు 5 రోజుల పని తర్వాత వారాంతరంలో 48 గంటల విరామం విధి ఇవ్వాలి. ప్రస్తుతం ఇండిగో కేవలం 36 గంటల విశ్రాంతి ఇస్తుంది. ఇటు వరుసగా 2 నైట్ డ్యూటీలు చేసిన తర్వాత తప్పనిసరిగా పైలట్లకి రెస్ట్ ఇవ్వాలి. కానీ భారత్ డొమెస్టిక్ ఏవియేషన్ సుమారు 60% వాటా కలిగిన ఇండిగో ఈ నిబంధనలు పాటించకుండా తప్పించుకుంది. ఎందుకంటే కొత్తగా పైలట్లని రిక్రూట్మెంట్ చేసుకుంటే అదనపు భారం అవుతుంది. అది ఇండిగో మేనేజ్మెంట్కి సుతారము ఇష్టం లేదు. మోనోపాలీతో ఏకంగా భారత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీనే బెదిరించే స్థాయికి చేరుకుంది ఇండిగో. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అంతేకాదు, ఓవర్ నైట్లో బస్ డ్రైవర్ల మాదిరి పైలట్లు విమానయాన సంస్థలు నియమించుకోలేవు. ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారడానికి కనీసం 6 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇది కూడా సమస్యకు మరో ప్రధాన కారణం. ఒక్క రోజులో ఇండిగో కొత్త పైలట్లని మరో కంపెనీ నుంచి తెచ్చుకోలేదు. ఈ సమస్య పరిష్కరించడానికి కనీసం 20,000 మంది పైలట్లు రాబోయే 4 ఏళ్లలో అవసరమని గుర్తించింది పౌర విమానయాన సంస్థ. ఈ సమస్యలన్నింటినీ ఎదుగుతున్న ఏవియేషన్ రంగం పరిస్థితుల్ని అర్థం చేసుకున్న మంత్రి నారా లోకేష్ ఎంతో ముందు చూపుతో ఏవియేషన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు ఏపీలో. ఇది దేశంలోనే మొట్టమొదటిది. ఏడాది తిరక్క ముందే ఇక్కడ క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే దేశంలోని ఏవియేషన్ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ తన వంతు సాయం చేయడానికి సన్నద్ధం అవుతుంది. ఇదంతా లోకేష్ విజన్తోనే సాధ్యమవునుంది. ఒక సమస్య వచ్చాక పరిష్కరిస్తే ట్రబుల్ షూటర్ అవుతారు. సమస్య తలెత్తక ముందే గుర్తించి పరిష్కార మార్గం చూపిస్తే అతన్ని విజనరీ అంటారు. టీడీపీ యువనేత నారా లోకేష్ తండ్రి బాటలో ముందు చూపుతో ఆలోచిస్తున్నారు. ప్రస్తుత సమస్యలు, భవిష్యత్ అవసరాలను బేరీజు వేసుకుని ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాంటి విజన్తోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి ఐటీ దిగ్గజాలను లాంచ్ చేశారు. ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ విశాఖ వచ్చేందుకు ఒప్పించారు. ఆ విజన్తోనే సుందర్ పిచాయ్ని మెప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే శభాష్ అనిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి 22 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం వెనక నారా లోకేష్ సమర్థత, విజన్లు ఉన్నాయని చెబితే అది అతిశయోక్తి కాదు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.